ఇచ్చి పడేస్తుంది మా వర్షం. మనం ఏడికి పోయినా మనం వదిలి వర్షం పోతులే అన్నమాట. గవర్నమెంట్ పని అంటేనే కొంచెం స్లో ఉంటుంది. మళ్ళీ ఇందులో తమిళనాడు గవర్నమెంట్ కదా, కొంచెం వీళ్ళు లొల్లీలు పెట్టుకున్న టైం అయిపోతుంది అనమాట. వీళ్ళకు ఒకరి గురించి ఒకరికి సేమ్ మనోళ్ళు లెక్కనే. మనోళ్ళు కూడా అంతేం సక్కడ పూసలు ఏం కాదులే. మొత్తం ఇసుక తడిసిపోయింది వర్షానికి. నా పడితే దేవుని దగ్గరికి వచ్చినా కానీ వదులుతలేదు మొత్తానికి. పులిహోర తిన్నా చేయి కడుకుందాట నీళ్ళు. ఈ వర్షంతో నీళ్ళు చేయి కడుకుండా అయితే అదంతా. పిల్లలు కాని వాళ్ళకు ఉయ్యాలు కట్టి మొక్కుకుంటే పిల్లలు అవుతారు కావచ్చు. మనకి పెళ్ళే కాలేదా, మనం ఏం మొక్కుతాం, ఓన్లీ నమ శివాయ అంటాం. సపరేట్గా లోపలికి పోయి దర్శనం చేసుకుని వచ్చేస్తాం దేవుని దగ్గరికి. తమిళనాడు ఏంటంటే మొత్తం డైరెక్ట్ ఓల్డెన్ టెంపుల్స్ చాలా ఉంటాయి. మొత్తం జాగ్రత్త అందరు నన్ను చూస్తారు. ఈ ట్రై పట్టుకొని తీస్తా అంటే అసలు వీడు ఎవ్వడు ఎందుకు వచ్చి వీడికి అన్నట్టు చూస్తారు. అయినా ఒకరు గుర్తుపెట్టుకోరు. చూసుకుంటా వాళ్ళు సేమ్ లైఫ్లో కూడా అంతే. ఎదురు దెబ్బలు తాకితే ఆయన ఒకడు ఆయన అనుకో, మనం వెనకనే ఆగిపోవడం అయితే అనమాట. సేమ్ ఇదే రూట్ లెక్క, ఇదే ఫార్ములా మన లైఫ్లో కూడా ఉంటుంది. చాలా మంది కబుల్స్ వస్తారు, మనకి ఇవ్వలేరు కాబట్టి మనం ఒక్కరం పోతాం అంతా. హలో కాక, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. మనం మరదమల టెంపుల్ మీదికి అయితే పోతాను. ఎంట్రెన్స్ ఇది, ఇక్కడనే తీసుకోవాలి టికెట్. ఇక మనకి ఇక టికెట్ ఇచ్చిండు ఆల్రెడీ 10 రూపీస్ మన బైక్కి ఎంట్రీ ఫీ. మా మామ బండిది. ఒకవేళ మీరు ఇట్లా బస్సులకు ఇట్లా కానీ కార్లకు ఇట్లా కావాలి అంటే అక్కడ బండి పక్క కాపుకొని టికెట్ ఇస్తారు. ఒకవేళ మీరు బస్సులు వచ్చే ఉంటే అక్కడ మీకు ఎంట్రెన్స్ చూపెడతాయి కదా, లైన్ నుండి తీసుకోవాలన్నమాట. అక్కడ రాసి ఉన్నది. ఆ తమిళ్ ఏందన్నా కడవగుర్రి, నాకు కూడా తమిళ్ రాదు. అట్లా తీసుకొని రావాలి. ఇదే బస్సులలో మీది దింపుతాడు. ఇక్కడికి వెళ్ళి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు నేను పోయే దారి కూడా ఇప్పుడు నేను ఇక మన బండి మీద చూపెడతా. ఎట్లుంది స్కూటీ, మా మామ బండి. ఇట్లా ఒక స్కూటీ ఉంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. స్కూటీ అని కదా, ఒక బండి ఉంటే పోయినీకి. మీదికైతే పోతున్నాం. కానీ ఏంటంటే ఈ తొవ్వతం ఘోరంగా ఉంది. మొత్తం హిల్ స్టేషన్ కదా, చాలా అప్ డౌన్. ఒక చేతితో పట్టుకొని నడుపుతా అంటే ఘోరం ఉన్నది. కానీ ఇక మరి ఏం చేద్దాం, మనం ఒక్కరే కాబట్టి నడపాలి. ముందట బస్సు వస్తుంది. మరి సైడ్ మొత్తం మిర్రర్లు పెట్టిర్రు అన్నమాట. ఎట్లా అంటే ఇట్లా ముందట వచ్చేటోళ్ళు వెనకాల కనవండి. నీకు చూసినావా, డబల్ మిర్రర్ అంటారు వీటిని చాలా వరకు. టర్నింగ్ అయ్యో మొత్తం బండ్లే, గమ్మతున్నది. మస్తు చాలా మీదుకుంటుంది టెంపుల్. నేను కూడా ఫస్ట్ టైం పోవట్టే కాబట్టి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రం మంచిగా ఉన్నది. చూద్దాం మరి ఎట్లుంటుందో మీదికి పోయిన తర్వాత దీని కథ. టెంపుల్ది టర్నింగ్ మాత్రం ఘోరం జబర్దస్త్ ఉన్నాయి. ఫస్ట్ టైం నడపడం అయితే కొంచెం ఆగం అవుతాడు. కానీ ఇక మనం ఇంటికాడ ఊర్లలో నడిపినాం ఎట్లుంటాం, ఎట్నో తిరిగి నడపకపోతాం. ఇక ఎంత హైట్ ఉన్నది చూడు, కొండలు మొత్తం జబర్దస్త్ ఉన్నాయి. చాలా మంది కబుల్స్ వస్తారు, మనకి ఇవ్వలేరు కాబట్టి మనం ఒక్కరం పోతాం అంతా. మన సైడ్కి ఇచ్చిన కొండల గుళ్ళు మా ఉన్నాయి. కానీ మన సైడ్ ఎవడు పెడతారు, తినే వరకు అయిపోతే కొంచెం ఖర్చు పెడదామంటే ఎవడు పెట్టాడు కదా. మళ్ళీ రోడ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి మామ. ఏందో కానీ తార్ ఇప్పుడు మీకు ఎప్పుడు మర్చిపోయినా ఇల్లు ఏంటంటే, ఇప్పుడు మన తిరుపతిలో పోతాం చూసినావా, ఒకటి కాలినడకి ఎక్కచ్చు, ఇంకోటేమో ఇట్లా రోడ్ బై రోడ్ అన్నట్టు. బై రోడ్డు మనం ఎక్కేది, కాలినడక కూడా ఎక్కచ్చు. ఇక మనకు అంత నడిచి ఓపిక లేదు, నడవలేము. ఇక అందుకే ఎక్కలేదు. మీకు లెఫ్ట్ సైడ్ కనబడితే చూసినావు మెట్లు, ఇట్లా కాలినడకి ఎక్కే మెట్లు అన్నమాట. మళ్ళీ దీని కిందికి వెళ్ళి సిటీ వ్యూ వేరే ఉన్నది. ఇగో గమ్మదిలే సిటీ వ్యూ. బైక్ చూడగా పోరు రాకుంటున్నది మొత్తం. చాలా పెద్ద టర్నింగ్లు ఉన్నాయి మొత్తం. ఈడ గమ్మత్ ఉన్నాయిలే. మొత్తం తిరుపతి రూట్. నాకు దీన్ని చూస్తానే మొత్తం తిరుపతి రూటే గుర్తొస్తుంది. ఎట్లా పోవను, ఎట్లా ఆగను, అది ఇది ఏంటన్నాడు. మీద ఆపుకొనే చూస్తారు అందరికి. ఎక్కడన్నా అద్దా ఎట్లా ఎక్కాలి అన్నట్టు. హిల్స్ స్టేషన్ మాత్రం జబర్దస్త్ ఉంది అబ్బా. మన దగ్గర ఒక డ్రోన్ ఉండే మన బండి తీసుకొని మీదికి ఎక్కుదాం. చాలా పెద్ద టర్నింగ్లు ఉన్నాయి. ఏంటంటే బండి ఒకటే లెవెల్లో పోవాలి. మధ్యలో ఆగినాం అనుకో ఇక కథమే, బిస్కెట్ అవుతాం అనమాట. మళ్ళీ మన వెనుక బండ్లు వచ్చినాయి, మనం ఆక దాని వెనుకో లాగాడు, దేనికో దానికి ఆగుడు అవుతుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోరు. చూసుకుంటా వాళ్ళు సేమ్ లైఫ్లో కూడా అంతే. ఎదురు దెబ్బలు తాకితే ఆయన ఒకడు ఆగినాం అనుకో, మన వెనుకనే ఆగిపోవడం అవుతుంది అనమాట. సేమ్ ఇదే రూట్ లెక్క, ఇదే ఫార్ములా మన లైఫ్లో కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వాడితే గమ్మత్ ఉంటుంది ఏ ఫార్ములా అయినా కానీ. అయ్యో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఎంత పార్కింగ్ ప్లేసే. మనం కూడా ఒక వెహికల్ పార్క్ చేసి మీదికైతే వెళ్ళిపోదాం. మీరు చూసిరుగా టెంపుల్ ఎట్లుందో మీద. జబర్దస్త్ బయట టెంపుల్ అయితే పాజిటివ్ వైబ్స్ వస్తాయి టెంపుల్ని చూస్తా అంటే. నాకైతే గుడి ఎంత మంచిగా ఉందో.
అవా ఎన్నో రోజులు వద్దాం అనుకుంటా నాకు ఇసం టెంపుల్కు, కానీ ఇవాళ కుదిరింది. అచ్చడు ఇక్కడ పక్కన కూడా ఇంకోటి కన్స్ట్రక్షన్ చేస్తారు, మరి ఇది ఎందుకో తెలీదు. దీనికి ఎక్స్టెన్షన్ గిట్ కావచ్చు. వ్యూ కనబడుతుంది చూసినావా ఈడికే దగ్గర ఈ దర్శనం వరకు నాకు ఒక 1.5 hour 2 hours అయితే పడుతుంది కావచ్చు. దాని తర్వాత చెలో మళ్ళీ హోటల్కి పోయి రెస్ట్ తీసుకుండే. కానీ ఇప్పుడైతే మీకు నేను లోపల టెంపుల్ ఎట్లున్నో దీనికి కథ ఎట్లున్నో అంతా చూపెట్టే తలబడి పోయి. అంత పార్కింగ్ ప్లేస్ అనమాట మీకు కనిపించేది. ఇటు సైడ్ మళ్ళీ ఇంకోటి మంచిగా ఉంది ఏంది చెప్పమన్నా దీని టెంపుల్ గురించి. పోడు ఇట్లా పడిపోవాలి, మళ్ళీ అచ్చుడు ఈ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దిగుడు ఉంటుంది అనమాట. ఈ రూట్ హైలైట్ ఉంది, గమ్మత్ మొత్తం ఇష్టం కదా. ఇప్పుడు మీదికి వచ్చేందుకు బస్సులు అక్కడ కింద మీకు చూపెట్టినాయి కదా టికెట్లు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ బస్సులు ఇక్కడ టికెట్ తీసుకొని కిందికి పోవాలన్నమాట. బస్ టికెట్ అలా ఉన్నది ఇక్కడ, అదేందో తెలియదు. కానీ గుట్ట మీద ఎండ గట్టిగానే చంపుతుంది, మరి అన్ని రేకులే కానీ మస్తు అల్లగా ఉన్నది. రోడ్ మంచిగా ఉంది, అంత టర్నింగ్స్ అన్ని సూపర్ ఉన్నా కానీ నీట్గా మెయింటైన్ చేసిర్రు. ఆ ప్యాచెస్ వర్క్ ఏం లేవు, అంతా సూపర్ ఉంది. ప్రసాదం ఇక్కడ లడ్డు ఇవన్నీ తీసుకుంటారు కావచ్చు, ఇక్కడ కింద పెట్టారు. మరి మర్దమలై టెంపుల్ ఊరిని చాలా పెద్దగా ఉన్నారు మరి అవన్నీ మెట్లు ఎక్కనీకి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏందేమో కానీ అంత మొత్తం ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది, అంత చల్లగా ఉన్నది కదా. ఒక పాజిటివ్ వైబ్స్ అన్నమాట. అంటే నేను చెప్తానని కాదు, మీకేమైనా కొంచెం వీకెండ్లో ఒక టైం స్పెండ్ చేయడానికి రావని అనుకుంటే కోయంబత్తూర్ బెస్ట్ ప్లేస్ విజిట్ చేయడానికి. కానీ ఏంటంటే కొంచెం ఫుడ్ గురించి మీరు ఆలోచించాలి. కొంచెం ఆ ఫుడ్ దానికి దీనికి ఇబ్బంది అవుతుంది. బరాబర్ చెప్తాను. ఊరిని మనం ఇలా పంచ కట్టుకున్నాం కాబట్టి మొత్తానికి నడవసి కాలిపోతుంది, అంత ఘోరంగా ఉన్నది. పంచ మొత్తం జారుతుంది, అందరు నన్ను చూస్తారు. ఈ ట్రై పట్టుకొని తీస్తా అంటే అసలు వీడు ఎవ్వడు ఎందుకు వచ్చి వీడికి అన్నట్టు చూస్తారు. దమ్మత్తంద్ర భయ్ మొత్తం ఏంటిది నా దాన్ని ఏమంటారు తడబడు అవుతుంది మాటలకు. ఇంకా మనకిడ మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు, వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాదు కాబట్టి అంత ఇబ్బంది లేకుంటున్నది. కానీ ఘోరం అవుతుంది. అంటే టెంపుల్ బ్యాక్ సైడ్ ఎట్లున్నది గమ్మత్తులే. అంటే ఇట్లా వాడి ఈ దారి నుంచే మనం కిందికి దిగేది. ఇప్పుడు నేను ఎక్కుతాను కాబట్టి ఈ వేలు చూపెట్టినాను, మీకు నేను రాంగా కూడా చూపెడతాను. మళ్ళీ ఎట్లా దిగుతారో ఏందని కథ. సాములు అయితే మంచిగా ఎంజాయ్ అవుతారు ఘోరంగా. కానీ మస్తు ఉంది ఇక్కడికి లెక్కగా. ఇగో ఈ పంచ కట్టుకున్నా కదా, ఈ పంచ కట్టుకుంటే ఏమైందంటే మీదికి ఎక్కుతానే మొత్తం తాకుతుంది. ఈ మీదికేమో కట్టుకోవద్దట. ఇంతకుముందు నాకు కలిసిన వాళ్ళు చెప్తారు మీది కట్టుకోవద్దు మీది కట్టుకోవద్దు అని చెప్తారు. ఇక మనం అయితే మీ దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం. లెక్కగానే మీకు అక్కడ కనబడుతుంది చూసినావు టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ మీదికి పోవాలి దేవుని దగ్గరికి. అంటే ఎంట్రెన్స్లో ఒక దేవుడు అన్నట్టు నాకు తెలిసి. కింద మనం వినాయకుని దర్శనం చేసుకొని వస్తాను చూసినావా, అట్లా నాకు తెలిసి దేవుడు ఉన్నాడు. మొత్తం గండ దీపం పెడతాను చూసినావా, మన గుళ్ళల్లో మొత్తం దీపాలు పెట్టి నూనెలు పోతారు. సేమ్ అట్లే ఉంది. ఏదో కొంచెం మొక్కుకుంటే మొక్కులు నిజమైతే అట. మనం కూడా పోద్దాం, కానీ మనం ఒక్క దర్శనం గట్టి పోతలేం. మనం ఏమైనా జంట దర్శనం పోదాం పడు. ఇంకోసారి ఏడు పోతే మళ్ళీ ఇంకో గుడి ఉంటుంది లోపలికి, పెద్ద గుడి. ఆడికి పోయి నాకు తెలిసి లోపల అలో లేదు కావచ్చు కెమెరా. ఇక్కడ వందమే కుదిరితే లోపల తీస్తా, లేకుంటే లేదు. అలో లేదు, మనం అయితే తీస్తున్నాం. ఏమైద్దో లోపల దొరికితే గుంజుకుంటారు మన దగ్గరికి వెళ్ళి ఫోను. చూద్దాం ఏమైతే. ఇక్కడనే ఎంటర్ అవుడుతోనే వాటర్ తాగడానికి ఒక ఫ్రిడ్జ్ అయితే ఉన్నది. మళ్ళీ ఇంతకుముందు నేను నీకు స్టెప్స్ ఎక్కిన చూసినాం, ఆ 71 స్టెప్స్ అయితే ఎక్కిన అక్కడి వరకు. అరే ఏమో ఇక్కడ ప్రసాదం పులిహోర అవి కూడా ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మంగారి టెంపుల్ అయితే ఉంది కింద. మనం కూడా పోయి ఒక దర్శనం చేసుకొని వద్దాం కిందికి పోయి. ఈ స్టెప్స్ కూడా చాలా లాంగ్ ఉన్నాయి దిగనీకి మొత్తం. అంటే ఘోరంగా హైట్ ఉన్నాయి అన్నమాట. ఇలా దిగంగా పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. కానీ ఇప్పుడు మీదికి ఎక్కుతాం చూసినాం మనం, మీదికి ఎక్కగా పిక్కలు మొత్తం ఇట్లా పట్టుకొని ఇట్లా ఘోరంగా అయితే ముందరికి వచ్చినాం అనుకో, ఇట్లా కాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇట్లా ఓన్లీ స్టెప్స్ జస్ట్ ఒక 50 to 60 స్టెప్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చినందుకు. అది మొత్తం ఇట్లా గుట్టకే ఉన్నది అనమాట టెంపుల్. ఇది తమిళనాడు ఏంటంటే మొత్తం డైరెక్ట్ ఓల్డెన్ టెంపుల్స్ చాలా ఉంటాయి. ఇటు మన తెలంగాణ సైడ్ కొంచెం కొత్త కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్స్ ఉంటాయి. కానీ మీరు బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఓన్ ఫర్ టెంపుల్స్ అంటే మంచిగా ఉంటాయి అన్నమాట ఇటు సైడ్. ఫోటో కనబడుతుంది చూసినావా ఆ ఫ్లెక్సీ కాడ ఒక 5 బండలు పెట్టి ఏదైనా మనసులో ఒక కోరిక కోరుకుంటే అది నిజమైద్ది అట. ఇలా నమ్మకం అది మనకు ఎంతవరకు నిజమైతే మనకు కూడా తెలియదు. కానీ ఇక్కడ వాళ్ళు అందరూ నమ్ముతారు. మన దగ్గర కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా, కొంచెం గుట్ట మీద వేయినప్పుడు ఒక బండ మీద ఒక బండ వేరుతారు. ఇట్లా ఒక 5 బండలు అక్కడ వేరితే అదొక నమ్మకం అట. చెట్లు మొత్తం కొండ కానుకొని ఉన్నది గుడి. గుట్ట మీద కూడా నేను గిత్త సూపర్ ఉంటుందని నేను అనుకోలే, కానీ జబర్దస్త్ ఉన్నది మొత్తం గుడి మాత్రం. ఇంకా దేవుడు ఎట్లా లోపలికి పోయిన తర్వాత అంటే ఇక్కడ స్పెండ్ చేయాలంటే నువ్వు తెల్లని రకాన్ని ఉండొచ్చు.
మంచిగా ప్రశాంతంగా ఉన్నది, ఎవరితో ఏ లొల్లి లేకుండా ఉన్నది, కొంచెం నీట్గా ఉన్నది, మరి ఓవర్ లేదు మరి తక్కువ లేదు. ఈ స్పెషల్ దర్శనము నార్మల్ దర్శనము అది ఇది అన్నది నాకు తెలిసి ఏమన్నా నవరాత్రులు కసండి ఉంటే చూసినావు అంటే మనకు శివరాత్రికి శివుని దగ్గరికి పోతాను చూసినావు అట్లా స్పెషల్ టైమ్స్ అప్పుడు చాలా మంది వస్తారు కావచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే అంత మంది ఏం లేరు, ఒక ఉన్నారా అంటే ఉన్నారు అన్నట్టు ఉన్నది. కానీ గమ్మత్తుందిలే, మంచిగా పీస్ఫుల్గా ఉంది. అప్పుడు వచ్చాకంటే ఇప్పుడే జబర్దస్త్ ఉన్నది. మీకు ఎవరికైనా రావని అనుకుంటే బెస్ట్ టెంపుల్ మిస్ అవుతారు మీ లైఫ్లో రాకుండా ఉండింటే. ఒకవేళ కోయంబత్తూరు వచ్చాయంటే తప్పకుండా ట్రై అయ్యారు ఈ టెంపుల్. ఇగో మీకు ఇక్కడ ఉయ్యాలు కనబడుతుంది చూసినావు, ఏదైనా మొక్కుబడులు ఉంటేనే ఇట్లా ఉయ్యాలు కడతారు. అమ్మ పశువు కొమ్ము కూడా కడుతుంది, ఏదో తీరని కోరిక ఉన్నట్టున్నది నాకు తెలిసి. మళ్ళీ ఉయ్యాలలు ఏంటంటే పిల్లలు కాకున్న వాళ్ళకు అంటే సంథింగ్ నాకు కూడా కన్ఫర్మ్ క్లారిటీ లేదు చెప్తున్నా. పిల్లలు కాని వాళ్ళకు ఉయ్యాలలు కట్టి మొక్కుకుంటే పిల్లలు అవుతారు కావచ్చు. మనకి పెళ్ళే కాలేదా, మనం ఏం మొక్కుతాం, ఓన్లీ నమశివ అంటాం. సపరేట్గా లోపలికి పోయి దర్శనం చేసుకుని వచ్చేస్తాం దేవుని దగ్గరికి. ఇప్పుడైతే లోపలికి పోదాం, ఇక్కడ అయిపోయింది. వాళ్ళకు లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ తేడా ఉన్నది కాబట్టి నేను ఏం అడగలేకపోతాను, లేకుంటే మంచిగా వాళ్ళని అడిగి మీకు మంచి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేద్దును. కళ్యాణం కొడుకు కళ్యాణం కొరకు, పాప అమ్మాయి కళ్యాణం కొరకు, బిడ్డ కళ్యాణం కొరకు, చిన్న మీ బిడ్డ. అగో అమ్మ పశువు ఇది పిల్లలు కానీ కోసమా, పిల్లలకు పిల్లలు చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు తెలుసుకున్నా కదా, అంటే ఆ పశువు కొమ్ముగేమో వాళ్ళ బిడ్డకు కళ్యాణం కోసమైనా కడతారట, కళ్యాణం కానీ కడతారట. అమ్మాయిలకు కూడా అబ్బాయి కోసం కూడా కట్టచ్చా అమ్మ అట్లా? ఓకే ఓకే, అంటే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఎవరికైనా కళ్యాణం కాకుంటే వాళ్ళ కన్న తల్లులు వాళ్ళు ఉంటారు చూసినా, వాళ్ళు వచ్చి అక్కడ పశువు కొమ్ము కట్టుకుంటే కొంచెం అయితే ఒక నమ్మకం అన్నమాట. అట్లే మీకు చూపెట్టినా కదా, చిన్న పిల్లలు కానీ కూడా ఆ ఉయ్యాలలు కడతారు అనమాట. ఓకే చెప్పింది ఏం అర్థం కాలే కానీ ఏదో అర్థమైనట్టున్నది. మొత్తం నేను రాగా ఘోరంగా ఎండ కొట్టింది. అవ్వ ఇక్కడికి వచ్చిన వాళ్ళే వెదర్ మొత్తం చేంజ్ అవుతుంది, వర్షం పడ్డట్టున్నది. సేమ్ మనకు నిన్న ఇదే పరిస్థితి. నిన్న మనం ఈషా పోయే ముందు వాటర్ ఫాల్స్ పోయినాం కదా, సేమ్ అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఎండా వర్షం. నిన్ననే ఈ వర్షం తడితే కొంచెం రాత్రి జ్వరం వచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది. ఇవాళ తడితే సేమ్ అదే. ఇక మళ్ళీ ఇది కొండ రూట్ కదా, చల్లగా ఉన్నది, కొంచెం ఇట్లా లైట్గా మబ్బు అవుతూనే ఘోరంగా ఎక్స్పోజ్ అవుతుంది అన్నమాట. మబ్బు ఇట్లున్నది, ఆర్చ్ లెక్క చిన్న ఆర్చ్ చేసి ఆ లోపల ఉయ్యాలి. సాంగ్ ఏంటంటే నా కళ్యాణం చేసేటప్పుడు మరి దేన్ని చేసేటప్పుడు వాడతారు అనుకుంటా, నాకు కూడా కరెక్ట్ తెలియదు. మంచిగా ఉంది. ఇప్పుడు అమ్మవారు శివుని గుడి అన్నీ ఉన్నాయి కానీ నేను చూపెట్టలేదు, నాకు అంత చూపెట్టడం ఇష్టం లేదు అన్నింటినీ అట్లా, అందుకే చూపెట్టలేకపోతున్నా. కొన్ని సీక్రెట్గా ఉంచేటి అట్లనే ఉంచాలన్నమాట. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి అంటే మన దగ్గర శివునికి బెల్లం సమర్పించుకుంటాను చూసినావు, తులాభారాలు సేమ్ అట్లనే ఉంది. కానీ ఇక్కడ ఇంకేమి ఇస్తారు మరి తులాభారం కిందికి. గుడి కాంచెలు ఇటు అచ్చుకుని మళ్ళీ ఇంకోటి కన్స్ట్రక్షన్ చేస్తారు కావచ్చు, అంటే గుడి ఎక్స్టెండ్ చేస్తారు ముందరికి. ఇప్పుడైతే నాకు తెలిసి ఇది కన్స్ట్రక్షన్ అయితే అందుకు బరాబర్ చెప్తున్నా, ఇంకొక 1 year అయితే అవుతుంది పక్క. ఈ పిల్లర్ లేపు పెట్టారు కదా, గవర్నమెంట్ పని అంటేనే కొంచెం స్లో ఉంటుంది. మళ్ళీ ఇందులో తమిళనాడు గవర్నమెంట్ కదా, కొంచెం వీళ్ళు లొల్లీలు పెట్టుకున్నాక టైం అయిపోతుంది అనమాట. వీళ్ళకు ఒకరి గురించి ఒకరికి సేమ్ మనోళ్ళు లెక్కనే. మనోళ్ళు కూడా అంతేం సక్కడ పూసలు ఏం కాదు, మీది కొట్టుకొచ్చారు గుళ్ళో హిటాచి. ఇగో వర్షం పడుతుంది, మనది కిందికి పోయి కొంచెం పులిహోర తీసుకొని తినేద్దాము. అది చూసినాం కదా గుడి ఎట్లుందో, మొత్తం పులిహోర తీసుకొని ఏమన్నా ప్రసాదం తీసుకొని తిందాం. ఆకలి అవుతుంది కొంచెం, ఎందుకంటే మనం అప్పుడెప్పుడు ఎక్కినాం. నేను అమ్మ ఇడికి వచ్చే వరకు ఆ వర్షం పడు స్టార్ట్ అయింది. అయ్యో ఒకటి సరిపోతుంది. పంచామృతం ఇదైతే మనం తీసుకున్నది. ఇందులో దగ్గర బనానా డేట్స్ ఉంటాయట, జెర్రీ పౌడర్, కార్డమమ్ అట, హనీకి అట, షుగర్ క్రిస్టల్స్ ఇవన్నీ కలిపి ఒక చిన్న పాకంలోకి వేసి అమ్ముతారు. దీని టేస్ట్ ఎట్లుందో మనకు కూడా తెలియదు. దీనికి అయితే ఒక 35 రూపీస్ అయితే తీసుకున్నారు. కిందికి పోయి దీని టేస్ట్ కూడా చేసేద్దాం. ఇక్కడ సేమ్ పులిహోర కూడా మంచిగానే ఉన్నది. కానీ ఏంటంటే మన దగ్గర దొరికినంత టేస్ట్ అంతగానం ఏం లేదు, అంత పుల్ల లేదు. ఒక రైస్, దొడ్డు బియ్యం, కొంచెం లైట్గా పుల్లకుండా ఇంకా సూపర్ ఉంది టేస్ట్. కానీ దేవుని ప్రసాదం కాబట్టి ఎట్లా తింటే అట్లనే తినాలి మనం. మంచిగా ఉంది. దీని తర్వాత ఇంకోటి కూడా తింటా, ఎందుకంటే ఆకలి అవుతుంది కదా కింది పోయేలోపు. ఇచ్చి పడేస్తుంది మా వర్షం. మనం ఏడికి పోయినా మనం వదిలి వర్షం పోతులే అన్నమాట. ఇగో మొత్తం ఈసుకుంటే తడిసిపోయింది వర్షానికి. నా పడితే దేవుని దగ్గరికి వచ్చినా కానీ వదులుతలేదు మొత్తానికి. పులిహోర తిన్నా చేయి కడుక్కుందంట నీళ్ళు, ఈ వర్షంతో నీళ్ళు చేయి కడుక్కుండా అవుతుంది అంతా. వర్షంలో కొండ మాత్రం జోరుదారుగా అనిపిస్తుంది, అదేందో తెలియదు కానీ మొత్తం ఇట్లా గుడ్డు కనిపించినట్టు అవుతుంది. మజా ఉందబ్బా.
ఇక్కడ చూడు, ఇక్కడ చూడు క్లారిటీ, మీరు అంత దూరం చూడు క్లారిటీ. గోపురం